అవమానపరిచారని షాద్నగర్ ఎమ్మెల్యేపై ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఎమ్మటే అరెస్ట్ చేయాలని ఎలమ సంఘం నాయకులు ఈరోజు సూర్యాపేట పోలీసులు రావడం జరిగింది. అదే విషయాన్ని వాళ్ళని ఈసీ నెంబర్ని అడిగి తెలుసుకున్నారు. సార్ నమస్తే సార్, మీరు ఈరోజు మొత్తం పెద్ద ఎత్తున మీ కులసులతోనే వచ్చారు, దీనికి కారణం ఏంటి? మొత్తం యావత్ వెలమ జాతిని ఉద్దేశించి మిమ్మల్ని సంపుత తొక్కుత అని ఇష్టం ఉన్న వర్గర్ లాంగ్వేజ్తో మొత్తం వెలమ కులాన్ని దూషించిండు. కాబట్టి ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని మేము అందరం మా సంఘం తరఫున కోరుతున్నాం. ఇదే విషయాన్ని ఇంకో నాయకుడు చెప్పండి సార్, దీన్ని ఏదో ఇస్తున్నారు. రాష్ట్ర ఎల్మ సంఘం నాయకులందరినీ కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యే పదవిలో ఉండి ఒక వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి కించపరిచినట్టు మాట్లాడినటువంటి ఎమ్మెల్యే మీద మేము చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని ఇవాళ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక ప్రజలకు వాళ్ళు రాజ్యాంగ చట్టం మీద ప్రమాణం చేసి మేము రాజ్యాంగ విలువలను కాపాడుతామని చెప్పినటువంటి ఎమ్మెల్యేలే ఈ విధమైన వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడటం వల్ల వీళ్ళు ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తుండ్రు, తక్షణమే నన్ను ఎమ్మెల్యేగా బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా మేము ఎలమ సంఘం నుంచి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే మీరు ఎలమ సంఘం నాయకులు మొత్తం స్టేట్ వైజ్గా అన్ని స్టేషన్లకు కూడా ఎలమ సంఘాల నుంచి కేసులు నమోదు చేసినాము. కాబట్టి అతన్ని ఇలాంటి భాషలు ఏ పార్టీ నాయకులైనా ఏ పదవిలో ఉన్న వ్యక్తి అయినా కూడా ఎవరిని కూడా ఏ కులస్తులను కూడా కించపరిచినట్టు విధంగా మాట్లాడవద్దని అన్ని పార్టీల వాళ్ళు కూడా సంస్కారవంతంగా మాట్లాడాలని చెప్పి మేము వెలువ సంఘం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ రాష్ట్ర పోలీసు కనుక ముందుకు రాక ఆయన అరెస్ట్ చేయకపోతే మీ తక్షణ కర్తవ్యం ఏ విధంగా ఉండబోతుంది? మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే గారి ఇంటి ముందట భారీ ఎత్తున కొద్ది రోజుల్లో కనుక అతని మీద చర్యలు లేనట్టయితే, అతను బేషరతుగా వచ్చి మాకు క్షమాపణ చెప్పనట్టయితే మేము వెంటనే అతని ఇంటి ముందట భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎల్మ సంఘ నాయకులు అందరం కలిసి కూడా అతని ఇంటి ముందట భారీ ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి కూడా తెలియపరచండి. ఇవాళ యాక్షన్ తీసుకోకపోతే రేపు హైదరాబాద్ భారీ ర్యాలీతో డీసీబీకి ఒక మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎలమ సంఘం నాయకులు చెప్పేది ఒకటే ఏంటంటే, మా కులస్తులు మొత్తం కించపరచడం జరిగింది. రాజకీయ నాయకులు ఉండి అలా కించపరచడం అయితే అసలు చెప్పుకోదగ్గ తరం కూడా. ఎందుకంటే అతని నోటికి ఎంత మాట వస్తే అంత మాటలు మాట్లాడడం జరిగింది. ఒక రాజకీయ నాయకుడు ఉండి ప్రజలకు మంచి చెప్పే నాయకుడు ఇట్లా మాట్లాడితే బాగుండదు. ఒకవేళ పోలీసులు కనుక ఆయన మీద చర్యలు చేపట్టకపోతే మాత్రం రేపు పిల్లలతో సహా కూడా మేము అందరం కూడా పోయి అతని ఇంటి ముందు ధర్నా చేస్తాము. ఒకవేళ కూడా అట్లా కూడా స్పందించకపోతే మాత్రం రాష్ట్ర రోగం కూడా చేయడం కూడా మీ వెనకాడదని కూడా ఎలమ నాయకులు పేర్కొంటున్నారు. షాద్నగర్ ఎమ్మెల్యే పైన షాద్నగర్ ఎమ్మెల్యేని భద్రం చేయాలి. షాద్నగర్ ఎమ్మెల్యేని